హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ముఖ్యంగా తల్లులకు ఆర్థిక సాయం అందించి పిల్లల విద్యను ప్రోత్సహించడం కోసం రూపొందించిన పథకం. ఈ పథకం వివరాలు మరియు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి ఈ వీడియోలో మనం క్లియర్ గా డిస్కస్ చేయబోతున్నాం. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవడానికి సపోర్ట్ చేసినట్లు అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఈ స్కీమ్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా పొందడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి మన ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అని మీ మొబైల్ నోటిఫికేషన్ గా పొందొచ్చు. సో న్యూస్ లోకి వెళ్తే తల్లుల దృష్టి విద్యపై మరింత ఉంటే విద్యా రేటు పెరుగుతుందని ప్రభుత్వం నమ్ముతుంది. అందుకే తల్లులను ప్రోత్సాహంగా ఈ పథకం తీసుకొచ్చింది. తల్లులు ఆర్థికంగా బలపడడంతో పాటు పిల్లలు స్కూల్ కు రెగ్యులర్ గా హాజరవడం కోసం పథకం లక్ష్యంగా పెట్టుకుంది. తల్లులకు అందించే ఆర్థిక సహాయం ద్వారా పిల్లల చదువుకు అవసరమైన పుస్తకాలు, యూనిఫామ్, ఇతర ఖర్చులు తేలిక చేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2.75 లక్షల కోట్ల బడ్జెట్ లో ఈ పథకానికి ప్రత్యేకంగా 6,400 కోట్ల నిధులు కేటాయించారు. బడ్జెట్ ప్రకారం ప్రతి తల్లికి 15,000 రూపాయలు అందజేయాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. ప్రభుత్వం అంచనా ప్రకారం ఈ పథకంలో లక్షలాది తల్లులకు నిధులు కేటాయించబడ్డాయి. సో దీనికి సంబంధించి విద్యార్థులకు 75% హాజరు అనేది తప్పనిసరిగా ఉండాలి. పిల్లలు ప్రైవేట్ లేదా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఈ పథకానికి అర్హులన్నమాట. సో తల్లులు బ్యాంకు ఖాతా ఆధార్ నెంబర్ తో లింక్ అయి ఉండాలి. అదేవిధంగా NPSI లింక్ కూడా చేయించుకుని ఉండాలి. ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ఐడెంటిఫికేషన్ కోడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ కోడ్ విద్యార్థుల చదువు, హాజరు, స్కూల్ వివరాలను ట్రాక్ చేస్తుంది. తల్లుల బ్యాంక్ ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బులు అనేది జమ చేస్తారు. పిల్లల హాజరు అనేది 75% కంటే తక్కువ ఉంటే ఈ డబ్బులు అనేది జమ కావు. అదేవిధంగా విద్యార్థులు రెగ్యులర్ గా స్కూల్ కు హాజరవడం ద్వారా వాళ్ళ చదువులో మెరుగుదల వస్తుంది. సో అదేవిధంగా ఆన్లైన్ ఆధారిత రిజిస్ట్రేషన్, డబ్బుల జమ వల్ల అవినీతి జరగదు. తల్లులు పిల్లల చదువును తేలికపరిచే విధంగా ఈ పథకం ఉపయోగపడుతుంది. సో దీనికి సంబంధించి మీ బ్యాంక్ ఖాతా అనేది NPSI కి లింక్ అయ్యిందా లేదనేది చెక్ చేసుకోవాలి. మీ పిల్లల ఐడెంటిఫికేషన్ నెంబర్ ను ఆ స్కూల్ కి సంబంధించిన ప్రిన్సిపల్ అడిగి తెలుసుకోవాలి. అదేవిధంగా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ప్రక్రియ ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. సో ప్రతి సంవత్సరం ఈ పథకం అమలుపై సమీక్ష సమావేశం జరగడం జరుగుతుంది. సో పథకం అమలులో వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి హెల్ప్ లైన్ నెంబర్ అందుబాటులో ఉంటుంది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్ కు కాల్ చేసి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే మీకు సంబంధిత అధికారులను సంప్రదించి వాటిని క్లారిఫై చేయించుకోవచ్చు. సో ఈ వీడియోలో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి.